ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగటం లేదు. టీడీపీ వైసీపీ వర్గీయులు పరస్పర దాడులు ప్రతీకార ఘర్షణలకు పాల్పడుతున్నారు. ఇక చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపైన వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా నానిపైన దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా కారు ధ్వంసమైంది. అయితే దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపైన అయితే బైఠాయించి నిరసన తెలిపారు. ఇక దాదాపు 150 మందికి పైగా రాడ్లు కత్తులతో వచ్చి దాడి చేశారని టీడీపీ నేతలైతే ఆరోపించారు. ఇక నడవలూరు సర్పంచ్ గణపతి ఆధ్వర్యంలో దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనకు చెవిరెడ్డి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇక ఓటమి భయంతోనే దాడులకు దిగారని ధ్వజమెత్తారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక దాడికి పాల్పడిన వైసీపీ మూకలను అరెస్టు చేసే వరకు కూడా ఆందోళన విరమించేదే లేదని స్పష్టం చేశారు. దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు మహిళా వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఓ కారులో వైసీపీ జెండాలు అలాగే మద్యం బాటిళ్లు మారణాయుధాలు ఉండటంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో వైసీపీకి చెందిన వ్యక్తులు మారణాయుధాలు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ నేతలైతే ప్రశ్నించారు. అయితే ఈ ఘటనతో మహిళా వర్సిటీ ప్రాంగణం రణరంగంలాగా మారింది. భారీగా పోలీసు బలగాలు చేరుకొని పరిస్థితిని అదుపు చేశాయి. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ఇవాళ మరోసారి మరింత ఘర్షణ వాతావరణం రావడం జరిగింది. అయితే కాసేపటి క్రితం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన పులివర్తి అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైన పులివర్తి నాని పైన కాన్వాయ్ పైన దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడిలో దాదాపుగా 15 మంది వరకు కూడా పాల్గొన్నట్లు ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా మారణాయుధాలతో మహిళా యూనివర్సిటీ లోపల ఈవీఎంస్ ఏదైతే అక్కడ భద్రపరుచుంటారో ఆ స్ట్రాంగ్ రూమ్స్ వద్దకు వచ్చి అక్కడ పరిశీలన చేసేందుకు వచ్చినటువంటి నాని పైన అప్పటికే కాపు కాసినటువంటి కొంతమంది దుండగులు అత్యంత దారుణంగా వెహికల్స్ పైన దాడి చేయడం, అంటే మారణాయుధాలతో ఆయన పైన దాడి చేయడం. అదే సందర్భంలోనే నానికి గన్మెన్ గా ఉన్నటువంటి అతను కూడా గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరపడం, ఇదంతా కూడా ఒక యుద్ధ వాతావరణం కల్పించే విధంగా అవడం జరిగింది. అయితే మహిళా యూనివర్సిటీ లోపలికి అంటే కాంపౌండ్ లోపలికి ఎట్లా వచ్చారు అంటే ముందర హై సెక్యూరిటీ ఉంటుంది, అదే స్థాయిలోనే ఈవీఎంస్ అంటే లోపల భద్రపరుచున్న అక్కడ దగ్గరలో ఈ రకంగా ఎట్లా వచ్చారనే దాని మీద ప్రస్తుతానికి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. దాదాపుగా 10 నుంచి 15 మంది వరకు వచ్చినట్లు చెప్తున్నారు. వాళ్ళ కారులో కూడా రావడం జరిగింది. ఆ కారును కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కాంపౌండ్ లోపలే అంటే మహిళా యూనివర్సిటీ లోపల దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అదే స్థాయిలోనే మద్యం బాటిల్స్ కావచ్చు లేదంటే మారణాయుధాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ ఇష్యూ జరిగిన వెంటనే ప్రస్తుతానికి పులివర్తి నానిని తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మనం ఇప్పటికే దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు విడుదల చేయడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే వాళ్ళు కాంపౌండ్ లోపల నుంచి అంటే మెయిన్ రోడ్ నుంచి మహిళా యూనివర్సిటీ మెయిన్ గేట్ గుండా కాంపౌండ్ లోపలికి ఎంత వేగంగా కారు రావడం, దాని తర్వాత సెకండ్ల వ్యవధిలోనే వాళ్ళ కారు ఆపడం, కారు దిగి 4 డోర్లు దిగి ఒకేసారి వాళ్ళ దగ్గర తీసుకొచ్చినటువంటి ఆల్రెడీ మారణాయుధాలతో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్నటువంటి
నాని వెహికల్స్ పైన దాడి చేయడం అంతా కూడా క్షణాల్లో జరిగిపోయింది. అయితే వెంటనే ఉన్నటువంటి గన్మెన్ కూడా అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ముందు ఆయన పైన దాడి చేయడం జరిగింది, గన్మెన్ పైన. అదే సమయంలోనే పులివర్తి అభ్యర్థిని కాపాడే ప్రయత్నంలో 2 రౌండ్లు కూడా గన్మెన్ కాల్పులు జరపడం జరిగింది గాల్లోకి. అదే సందర్భంలో అతను కూడా పూర్తి స్థాయిలో కూడా గాయాలయ్యాయి. మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక ఇద్దరు ఏమో అంటే వాళ్ళు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదంతా కూడా వైసీపీకి సంబంధించిన చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి నేతలే అని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం, అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగటం లేదు. ఇక టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పర దాడులు, ప్రతీకార ఘర్షణలకు పాల్పడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నాని పైన వైసీపీ శ్రేణులు దాడుకు పాల్పడ్డాయి. ఇక తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకైతే వెళ్లి తిరిగి వస్తూ ఉండగా నాని పైన దాడికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికైతే గాయాలవ్వగా కారు ధ్వంసమైంది. ఇక దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపైన బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు 150 మందికి పైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే నడవలూరు సర్పంచ్ గణపతి ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనను చెవిరెడ్డి పిరికి పందు చర్యగా అభివర్ణించారు. ఓటమి భయంతోనే దాడులకు దిగారని ధ్వజమెత్తారు. ఇక చెవిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ ముఖాలను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించేదే లేదని స్పష్టం చేశారు.